తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ 8 లోక్సభ స్థానాలు గెలుచుకున్నది. ఇందులో బీసీ సామాజిక వర్గం నుంచి ఈటెల రాజేందర్కి ఈసారి కేబినెట్లో అవకాశం రావచ్చు అని చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే వారు అనుభవరీత్యా తీసుకున్నా సరే బీజేపీలో ఇప్పుడున్న నాయకులలో ఎమ్మెల్యేగా చట్టసభలో ఎక్కువ కాలం ఉన్నవారు వారే, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం వారికి ఉన్నది. నరేంద్ర మోదీ మంత్రివర్గంలోకి ఈటెల వెళ్తారనే చర్చ కూడా జరిగింది. బహుశా ఈ అన్ని కారణాల రీత్యా దేశంలోనే ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందడం. అయితే ఆయనకు అవకాశం రాలేదు. బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి వచ్చింది. బండి సంజయ్కి ఒక రకంగా నరేంద్ర మోదీ అప్పుడు ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు తప్పించి జాతీయ స్థాయికి తీసుకున్నారు. మళ్ళీ గెలిచిన తర్వాత ఆయనకు కేంద్ర సహాయ మంత్రి పదవి ఆయనకు వరించింది. నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అట్లా గతంలో జరిగిన ఒక పొరపాటును లేదా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఇట్లా చేసినట్లు అనవచ్చు. మరొక అవకాశం బండి సంజయ్కి ఇచ్చినట్లు. మరి ఈటెలకు ఎందుకు ఇవ్వలేదు? ఈటెల రాజేందరు ఆయన ఉప ఎన్నికలు గెలుపు తర్వాతనే బీజేపీకి 2 ఉప ఎన్నికలు గెలవడం వలన మంచి ఊపు వచ్చింది. ఒకటి రఘునందన్ రావు అయితే రెండోది ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ సీనియరు, ఆయన బీసీ సామాజిక వర్గం. తెలంగాణలో బీజేపీ బలపడాలంటే కనుక ఈటెలకు ఎక్స్పోజ్ చేయాలి. ఈటెలను ఆయనకు జాతీయ స్థాయికి తీసుకొస్తే కనుక ఆ ప్రభావం జాతీయ స్థాయిలో ఉంటుందనే అభిప్రాయం కూడా ఉన్నది. అయితే బహుశా ఆయనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారని తెలుస్తున్నది. ఎందుకంటే వాస్తవానికి విద్యార్థి దశ నుంచో లేదా వారు బీజేపీ రాజకీయాలతోనే తొలి నుంచి ఉన్నవారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం అనేది ఇన్నాళ్ళుగా జరుగుతూ వచ్చింది. మొత్తం జాతీయ స్థాయిలోనే ఉన్నది. అది రాష్ట్రాల్లో కూడా అదే సూత్రాన్ని వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈటెల రాజేందరు ఆ పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ పార్టీ నుంచి గెలుపొందడం, ఇవన్నీ ఒక విషయం అయితే కనుక పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించడము అంటే బీజేపీ మారినా లేదా మారుతున్న మౌలిక అంశాలకు బహుశా ఇదొక ఉదాహరణగా చూడవచ్చు. విధేయంగా పార్టీకి విధేయులుగా ఉన్న బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి మంత్రి పదవులు వచ్చినాయి. ఈటెల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే ఒక కీలకమైన స్థానము. పార్టీ మొత్తం బాధ్యత ఆయన చేతుల్లోనే ఉండబోతున్నది. బహుశా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇవాళ 40 నుంచి 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యం కనబడుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అది 70 నుంచి 80 అసెంబ్లీ నియోజకవర్గాలకు విస్తరిస్తామని, బలం పెంచుకుంటామని బీజేపీ నాయకులు పదే పదే అంటూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర పార్టీని ఒక బీసీ నాయకత్వాన్ని ఎదిగించాలి. తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ ఉన్నది. దీని ద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచన పార్టీ అధిష్టానం దృష్టిలో ఉన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. బహుశా ఈటెల రాజేందర్కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి బహుశా రేపో ఎల్లుండో అధికారికంగా ఆయన పేరు ప్రకటించవచ్చని తెలుస్తున్నది.